36వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ రమణి గారు తన బుక్ లో ఈ రోజు అండి గురు కృపయాత్ర అంటూ మరొక చాప్టరు చెప్తున్నారు. చూద్దామా? గురువు చూపే దారి వెలుగు మార్గము. అతని మాటల్లో ఉంది జీవన సారం. అంధకారంలో జ్ఞానదీపం వెలిగించువారు మన హృదయంలో శాశ్వతంగా వెలిసే పరమాత్మ స్వరూపం. గురువు సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం వేల యాత్రలకు సమానం. ఆ మౌనంలో దాగిన జ్ఞానం జీవితాన్ని మారుస్తుంది. అమరకంఠ ధ్యాన మహాయజ్ఞం. పత్రిజీ సాన్నిహిత్యంలో మేము 2022లో అమెరికంట ధ్యాన మహాయజ్ఞం విశాఖపట్నం నుండి నేను బయలుదేరి చెల్లి అరుణతో కలిసి అప్పటికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో ఎంతో శక్తివంతం అవ్వడమే కాకుండా పత్రిసర్తో ఆ 3 రోజుల్లో ఆయన సన్నిధిలో గడిపాము. మా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన ఘట్టాలు. అలాగే నేను చెల్లి కలిసి సంజయ్ కింగ్ గారి ఆధ్వర్యంలో హిందుస్థానీ డివోషనల్ ప్రోగ్రాం ఇవ్వటం. ఆ ప్రోగ్రాంలో మేము పాడుతూనే పాటకు అందరూ ఎంతో అద్భుతంగా స్పందించి భక్తి పారవస్యంలో నృత్యం చేయటం ఎప్పటికీ మరువలేము. లే లడక్ యాత్ర. పిల్లల యొక్క ప్రోద్బలంతో లే లడక్ టూర్ ప్లాన్ చేశాము. ఆ టూర్ పత్రిసర్ ఆధ్వర్యంలో జరగటమే కాకుండా పత్రిసర్ కూడా వస్తున్నారు అని తెలిసేసరికి వెంటనే మేము కూడా ఆ యొక్క టూర్కి వెళ్ళడం జరిగింది. 2021 జూన్ నెలలో లేలాదక్ ఆధ్యాత్మిక ధ్యాన యాత్రకు నేను చెల్లి కలిసి 11 రోజుల సుదీర్ఘ యాత్ర. మంచు కొండల్లో, మేఘాల్లో, లోయల్లో, గుట్టల్లో, కొండల్లో ఆ ప్రకృతి సౌందర్యానికి నేను చెల్లి అరుణ ఎంతో మంత్రముగ్ధులమయ్యాము. ఆ 11 రోజు యాత్రలో ఒక చోట నుండి ఇంకొక చోటుకు ప్రయాణిస్తున్నప్పుడు అప్పటికి కొన్ని రోజుల నుండి ప్రయాణం అవ్వటం వల్ల శరీరం అంతా నొప్పులతో అలసిపోయింది. నాతో పాటు చెల్లి కూడా అలాంటి సమయంలో నాకు ఒక మిరాకిల్ జరిగింది. ఆ చుట్టూ ఉన్న సమయంలో నా శరీరాన్ని తాను విడిచిపెట్టి ఇంకొక శరీర రూపంలో నేను ఒక కొత్త చైతన్యంతో కొత్త శరీరంలో బస్సులో కాకుండా నాజుగ్గా అలంకరించబడిన ఒక ఆధ్యాత్మిక వాహనం సమస్త సౌభాగ్యాలతో నేను ప్రయాణం చేస్తున్నానని కనిపించింది. ఆ కొత్త శరీరానికి నేను స్వయంగా మార్గదర్శకురాలిని. ఇలా ప్రయాణించు, నీవు స్వతంత్రురాలివి, నీవు శక్తివంతం అని నేను ఆ శరీరానికి సలహాలు ఇచ్చాను. దీన్ని గమనిస్తున్న అసలైన శరీరానికి మళ్ళీ వెళితే ఏ నొప్పి లేదు, ఏ అలసట లేదు. శరీరం ఎంతో ఉల్లాసంగా, ఎంతో శ్రావ్యంగా మారిపోయింది. ఆ క్షణం ఒక మిరాకిల్ మాత్రమే కాదు, అది నాలో నన్ను చూసిన దివ్యానుభూతి. సకల సౌభాగ్యాలతో ప్రయాణం నాతోనే చేయటం. ఎప్పుడైతే ఆ శరీరాన్ని గమనిస్తూ ఉన్నానో నా నొప్పులన్నీ క్షణంలో మటుమాయం అవ్వటమే కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో ఉత్సాహభరితంగా కళ్ళకు కట్టినట్టు చూడగలగటం. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మన శరీరంతో మాట్లాడుతూ శరీరానికి ఇచ్చిన ఆజ్ఞ ఇంత అద్భుతంగా పనిచేయటం ఒక అద్భుతమైన అనుభవం. లెజెండరీ శ్రీమతి కిరణ్ బేడి గారితో ధ్యానం. 2022 జూన్ 21 యోగేడో రోజు లేడా డక్ పిరమిడ్ ఓపెనింగ్ జరగటమే కాకుండా అక్కడ బుద్ధిస్ట్ మాంకులందరూ పత్రిజీని ఆహ్వానించగా అక్కడకు పత్రిజీ ఎంతో పాటు మేము కూడా ఆ ప్రదేశానికి హాజరయ్యి బౌద్ధ మాంకులతో కలిసి వారి సన్నిధిలో ఆనాపానాసతి మెడిటేషన్, అదే కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ కిరణ్ బేడి గారితో కలిసి ధ్యానం చేయటం జరిగింది. తర్వాత ఆమె యొక్క ప్రసంగం వినటమే కాకుండా ఆమెతో ఎంతో దగ్గరగా ఫోటోలు తీయించుకొని ఆమెతో మాట్లాడటం నిజంగా గొప్పవరం. అలాగే లడక్ పురవీధుల్లో శాకాహార ర్యాలీలో కూడా పాల్గొనటం జరిగింది. అది ఒక గొప్ప అనుభూతి. కలనా జ్ఞాపకమా?
అది కలలా అనిపించిన ఆ క్షణం నిజంగా నా జీవితంలో జరిగిందా అనిపించింది. కొన్ని క్షణాలు నిజంగా జరిగినవి లేక కలలో కలిసి వచ్చాయా అనిపించే అంత మధురంగా ఉంటాయి. కానీ మన హృదయంలో అవి శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాయి. సెప్టెంబర్ 30 చెవులో పదే పదే సౌండ్ వస్తుంది. సెప్టెంబర్ 30 నేను ఎక్కడ ఉన్నాను? ఇంతసేపు ఏం జరిగింది? అరే, నేను హోమియోపతి ఎక్కిరాల కృష్ణమాచార్య ఆశ్రమంలో ఉన్నాను. మెడిసిన్ కోసం వచ్చాను కదా. ఓకే, నాకు మెడిసిన్ ఇచ్చేలోగా ఆలోచనలోకి వెళ్ళిపోయాను. మొత్తం 49 సంవత్సరాల జీవితం కంటి ముందు రీల్లా తిరిగింది. ఇది నా ప్రయాణం. నేనెక్కడున్నాను అని చూసుకుంటే అప్పుడు అర్థమైంది. ఉదయాన్నే నేను ఎక్కిరాల కృష్ణమాచార్యాల హోమియోపతి మందిరానికి వచ్చాను. ఆయన నా వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళారు. నేను మెడిసిన్ కోసం వెయిట్ చేస్తున్నాను. జీవిత పుటలు ముగియదు. అవి నిరంతరం మరొకరి ప్రేరణగా మారాలి. ప్రతిదానికి శాస్త్రం ఉంది. శాస్త్రం తెలుసుకుంటే పండితుడు, శాస్త్రం తెలియకపోతే పామరుడు అంటున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ఉదయం. చిన్ననాటి జ్ఞాపకాలు పుట్టల్లా నిద్రపోతున్నాయి. కానీ ఆ స్వప్నాల శబ్దం ఇంకా హృదయంలో మారు మ్రోగుతూ ఉంది. ఈ పేజీ ముగిసిన జీవన కథ ఇంకా రాయాల్సి ఉంది. ఎందుకంటే యాత్ర కొనసాగుతుంది కొత్త ఉదయాల వైపు అంటూ మళ్ళీ ఇలా చెప్తున్నారు. మాస్టర్ ఈకే గారికి గురువైన మాస్టర్ సివివి గారికి ఆత్మ నమస్కారాలు. ఆ గురుదేవుల గురించి రోజు వినటం మొదలు పెట్టాను. ఆ మహాత్ముని కోసం తెలుసుకునే ఆలోచన మరియు తపన కలిగినందుకు నాకు నేనే గొప్పగా భావిస్తున్నాను. నమస్కారం మాస్టర్ సివివి, టు యు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి గారు 1868 ఆగస్టు 4వ తేదీ తమిళనాడులోని కుంభకోణం అనే పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్య కుంభకోణంలో, ఉన్నత విద్యాభ్యాసం శ్రీరంగంలో జరిగింది. 12 ఏళ్ల వయసులో రుక్మిణి అమ్మతో వివాహం జరిగింది. 18 సంవత్సరాలలోపు తెలుగు, సంస్కృతి మరియు ఆంగ్ల భాషను, వీటితో పాటు ఆధ్యాత్మిక యోగ విద్యలో కూడా పరిపూర్ణతను సంపాదించారు. తన 36వ సంవత్సరంలో మాస్టర్ గారి మొదటి భార్య మరణానంతరం వెంకమ్మని వివాహమాడారు. ఆమె సహచర్యంలో మాస్టర్ గారి యోగ జీవితం మరింత పుష్పటమైంది. ఇతరులకు కూడా వ్యక్తిత్వం సాగింది. వారు యోగిగా వికసించి మాస్టర్గా వెలుగొందారు. మాస్టర్ అనే మాటకు అధికారి లేక సిద్ధుడు అని అర్థము. మొట్టమొదట ఈ పదాన్ని రష్యన్ యోగిని మేడం బ్లవట్స్కి ఉపయోగించారు. వెంకమ్మ గారి స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు సౌర కుటుంబంలో పంపి అందరి శరీరాలు సరిచేసి వేరే వేరే పని చేయటం ఆరంభించారు. ఆమె గ్రహాల్లోకి, సౌర కుటుంబం లోకాల్లోకి వెళ్ళి విషయాలు రహస్యంగా తెలుసుకొని ఈ లోకానికి తెలియపరిచారు. మానవ జాతి ప్రజ్ఞా పరిణామాలు గ్రహించి దాని వికాసం కొరకు గొప్ప ప్రణాళిక రూపొందించారు. తత్ఫలితంగా మన శరీరాలు 1910వ సంవత్సరాన అసాధారణ అపాకృతమగు వికాసములకు గురి చేసిన అప్పుడు జరిగిన 1-2 సంఘటనలు ఈ అధ్యాయంలో మాస్టర్ గారు వర్ణించి ఇచ్చారు. 1910 సంవత్సరం పెద్ద వెలుగు వంటి మెరుపు తన ఇంటిపైన పడింది. ఆ వెలుగు హేలీ అనే తోకచుక్కకు సంబంధించింది అని మాస్టర్ సివివి గారు చెప్పి ఉన్నారు. పెద్దపాటి పిడుగు యొక్క మెరుపు వెలుగును చూసి ప్రజలు భయభ్రాంతులై చుట్టుపక్కల ప్రజలు వచ్చి పరిశీలించగా ధ్యానంలో నిమగ్నులై మాస్టర్ గారు కనిపించారు. మాస్టర్ సివివి గారు నిర్వహించబోయే కార్యక్రమంనకు అంతరిక్ష ప్రజ్ఞ, ప్లానిటరీ ఈథర్ సహకరించటం ఈ సన్నివేశానికి కారణం. అప్పటి నుండి మాస్టర్ గారు సంభాషణ మరియు సందర్శన పొందిన వారంతా తన్మయత్వపు స్థితి పొందేటివారు.
రెండవ ఘటన, మాస్టర్ సివివి గారు ధ్యాన స్థితిలో ఉండగా దంచుతున్న శబ్దం 3 రోజుల పాటు వినిపించింది. అది యంత్రంగా రాళ్ళ నుండి వచ్చిన శబ్దమని కొందరు, గుండెకు సంబంధించిందని ఇంకొందరు, అది కూడా హానికరమని అనుకునేవారు. తెలిసిన వారు మాత్రం ఆకాశంలో శబ్ద తరంగాలతో వారి ప్రణాళికకు సహకరిస్తున్నాయని గమనించారు. మాస్టర్ సివివి అనే ఆ మహామంత్రంను 1910 మే 29వ తేదీన స్థిరపరిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోజు మే కాల్ డే అను సాధన దినంగా ఆచరిస్తున్నారు. ఆ పరిమితమైన కాలం మరి ఆ యోగమును స్థిరపరిచి పరిపూర్ణ సూక్ష్మ శరీరమునకు మృత్యుంజయమును సాధించి 1922వ సంవత్సరమున తమ స్థూల శరీరమును విడిచిపెట్టారు. తమ ప్రధాన ప్రణాళిక నిర్వహించుచు మాస్టర్ గారు కొన్ని వింతలు వ్యక్తం చేశారు. వాటిల్లో కొన్ని మాస్టర్ సివివి గారు చాలా స్పష్టంగా వివరించారు. మాస్టర్ గారి మంత్రాలు 2 విధాలు. ఒకటి ప్రేయర్, రెండవది కోర్స్. ప్రేయర్ సర్వసామాన్య యోగ మార్గాన్ని ఇవ్వబడినది. రెండవది కోర్స్ అనగా కుండలిని ప్రత్యేక సాధనకు లేదా అనేక రోగాల నుండి విముక్తి పొందుటకు మాస్టర్ గారు కోర్స్ ద్వారా ఇచ్చారు. సర్వ ప్రయోజనాలకు ప్రేయర్ ఒకటే చాలును. దాని వలన పూర్వకర్మ రాహిత్యం లభించను. ఈ ప్రేయర్ చేసేటప్పుడు ఒక ముఖ్య మంత్రం మీద ఒకే ఆకారంపై ఒకే భావనపై చేయనక్కర్లేదు. మాస్టర్ సివివి అనే నామమును 3 సార్లు ఉచ్చరించి నెమ్మదిగా మనలో ఏమి జరుగునో అనే విషయం ప్రస్తావించారు. ఈ యోగమునకు ఉపవాసాలు, వ్రతాలు, మడి ఆచారాలు అన్నటువంటి ఏ నిబంధన లేదు. ప్రతిరోజు మాస్టర్ గారి ప్రేయర్ సమయంలో నేను ధ్యానంలో కూర్చునేదాన్ని. అసలు కథ. ఈ స్మృతులు ఇప్పటికి తాకుతూనే ఉంటాయి. వైద్యంలో వచ్చిన ఆ దుఃఖం నిన్నటి విషయంలా అనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలంటే మనసు అనుమతించదు. ప్రస్తుతం నేను గెలవడంలో ఓడవచ్చు, కానీ ప్రయత్నించటంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను అని నాకు అర్థమైంది. నాకు గెలుపు ఎంతో దూరంలో లేదు. డాక్టర్లు సర్జరీ డేట్ ఫిక్స్ చేశారు. మా పాప ఇండియాలో ఉన్నప్పుడు సర్జరీ జరగాలని, అప్పుడు మాత్రమే తానే దగ్గరుండి స్వయంగా నన్ను చూసుకోవాలని అనుకున్నది. కానీ అన్ని టెస్ట్ రిపోర్ట్లు రావటానికి కొంత టైం పట్టింది. మా పాప అవిష్మా దగ్గర నుండి అన్ని టెస్టులు చేయించింది. నేను పిల్లని అయిపోయాను. ఆమె తల్లిలాగా నాకు ధైర్యం చెప్పింది. మమ్మీ, ఎలాంటి సమస్య వచ్చినా నేనే ఎదుర్కోగలను అనే భావన ఉండాలి. ఎదుర్కొనే శక్తి ఉంది నాకు, కాబట్టి సమస్య ఛాలెంజ్ మన దగ్గరికి వచ్చింది. నువ్వన్నీ ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉంది అని ఏ విధంగా అయితే ఓ తల్లి తన పిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు అన్ని విషయాలు బోధించి వదల్లేక విడిచి వెళుతుంది, అదే విధంగా మా పాప కూడా నాకు అన్ని బోధించి యుఎస్ఏ వెళ్ళడానికి సిద్ధపడింది. 2 రోజుల్లో మా పాప యుఎస్ఏ వెళ్ళే టైము, నా సర్జరీ జరగవలసిన రోజు 2 ఒకే రోజు నిర్ణయించడం జరిగింది. ముందే అనుకున్నాం ఇద్దరం, ఎవరి పనుల మీద వాళ్ళు వెళుతున్నాం కాబట్టి ఎవ్వరూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. అది కూడా అమ్మమ్మ దగ్గర. మనిద్దరం ఎంత ధైర్యంగా ఉంటే అమ్మమ్మ అంత ఉత్సాహంగా ఉంటుంది. అమ్మమ్మ ఉత్సాహమే నీకు నాకు ధైర్యం కదా మమ్మీ అని చెప్తూ ఎవరి వెహికల్స్ వాళ్ళు ఎక్కేశాం. నాకు మరో తల్లి అయిన చెల్లి 2 రోజుల ముందే వచ్చింది. మేము హాస్పిటల్కి అన్ని కావలసినవి తీసుకొని వెళ్ళి మాతో పాటు శక్తివంతమైన మెర్కోబా పిరమిడ్ని కూడా తీసుకొని వెళ్ళాము. మెర్కోబా గురించి తెలియచేస్తున్నారు. మరి రేపటి రోజున తెలుసుకోవటానికి సిద్ధపడదామా అండి? థ్యాంక్ యూ.